కాపీ కొట్టడం మంచిదా చెడ్డదా? శుభోదయం. చెప్పండి. దీనికి జవాబులు రెండు, అవును కాదు. పరీక్షలో కాపీ కొట్టడం మనకేం రాదు, జస్ట్ కాపీ కొడతాం. దానివల్ల పరీక్ష పాస్ అయినా ఏం లాభం ఉండదు పెద్దగా. ఇంటర్వ్యూల్లో, ఉద్యోగాల్లో మన దగ్గర రికమెండేషన్స్ అట్లాంటివి లేకపోతే మనం సక్సెస్ కాదు. అదేవిధంగా కాపీ కొట్టడం మంచిదే, నేను కొడతాను కాపీ. ఏం కాపీ కొడతాను నేను? నాకు ఏ వ్యక్తిలోనైనా, ఏ సిస్టంలోనైనా, ఎవరి జీవన విధానంలోనైనా, పద్ధతిలోనైనా మంచిగా అనిపిస్తుంది, ఆలోచన మంచిదైతే దాన్ని కాపీ కొడతాను, సంకోచించను. అది మనకు మేలు చేస్తుంది. కాబట్టి కాపీ ఎప్పుడు చేయడం మంచిదే. దేన్ని కాపీ చేయాలనేది ముఖ్యం. ఉదాహరణకు తీసుకుంటే నాకు మిత్రుడు ఉన్నాడు. ఆయన చాలా డిసిప్లిన్డ్గా, చాలా నీట్గా ఉంటాడు మనిషి. పనులన్నీ సక్రమంగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతుంటాడు. అది ఏ రంగంలోనైనా నాకు చాలా బాగా అనిపించింది. అంతకుముందు నేను కొంచెం క్లమ్జీగా ఉండేవాడిని. ఆయన ఆ పద్ధతిని నేను అప్పటి నుంచి చాలా మంచి పద్ధతి అని అనుసరించడం మొదలుపెట్టినాను. నాకు చాలా ఉపయోగం జరుగుతున్నది. అదేవిధంగా నాకు నా హ్యాండ్ రైటింగ్, నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు పరమ దరిద్రంగా ఉండింది. కానీ నా క్లాస్మేట్ ఒక అతని హ్యాండ్ రైటింగ్ అప్పుడే, నేను 6వ తరగతిలో ఉన్నప్పుడే ముత్యాలలాగా ఉండేది. ఎక్కడ కొట్టివేతలు కానీ ఇవి కానీ ఉండేవి కాదు. అతన్ని చూసిన తర్వాత అనిపించింది మనం కూడా ఇట్లా నేర్చుకోవాలని. ఇదే విధంగా మీరు ఏ రంగంలో తీసుకోండి. 90 సంవత్సరాల వయసులో, 100 సంవత్సరాల వయసులో యోగా చేస్తున్నారు స్వామీజీ. ఆయన చూస్తే నాకు అనిపించింది మనం కూడా ఎందుకు అట్లా కాకూడదు, సాధ్యమే కదా. అప్పటి నుండి సొంతంగా యోగా నేర్చుకున్నాను. ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తున్నాను. అంటే ఇట్లాంటి మంచి లక్షణాలను ఎవరైతే నేర్చుకుంటారో వారికి ఎప్పుడు కూడా మేలే జరుగుతుంది.